కమల్ హాసన్. Madam, I am your only Adam. స్టార్ హీరో కమల్ హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. నటనలో ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగి ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న సౌత్ సినీ ఇండస్ట్రీ నట దిగ్గజం. అయితే రీసెంట్ గా కమల్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను నా కుటుంబంలో అందరూ తమిళులే, కన్నడ భాష కూడా తమిళం నుండే పుట్టిందని అన్నారు. ఈ తమిళ కన్నడ వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. కన్నడ అనుకూల సంఘాలు క్షమాపణలు కోరుతూ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు. ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. మీ భాష కన్నడ కూడా తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర రాజకీయ ప్రతిచర్యలకు, ప్రజల ఆగ్రహానికి దారితీశాయి. కమల్ హాసన్ ఇలా మాట్లాడటం కర్ణాటకలోని చాలా మందికి నచ్చలేదు. కన్నడ రక్షణ వేదిక వంటి సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలను వెంటనే ఖండించాయి. కమల్ మాట్లాడిన ఈ మాటలు కన్నడ భాష మరియు సంస్కృతిని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంపై కర్ణాటక భాజపా అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప స్పందించారు. ఎవరి భాషను వారు ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా కళాకారులు ప్రతి భాషను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన నటుడు ఇలా మాట్లాడటం వారి కృతజ్ఞత లేని వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని తెలిపారు. కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా హిందీ మతాన్ని నిరంతరం అవమానిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ కెనడాను అవమానించాడు. కమల్ హాసన్ వెంటనే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విజయేంద్ర యడ్యూరప్ప డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం పట్ల కమల్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేది ఆసక్తి నెలకొంది. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది. నువ్వా నేనా? కమల్ హాసన్. Madam, I am your only Adam. స్టార్ హీరో కమల్ హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. నటనలో ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగి ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న సౌత్ సినీ ఇండస్ట్రీ నట దిగ్గజం. అయితే రీసెంట్ గా కమల్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను నా కుటుంబంలో అందరూ తమిళులే, కన్నడ భాష కూడా తమిళం నుండే పుట్టిందని అన్నారు. ఈ తమిళ కన్నడ వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. కన్నడ అనుకూల సంఘాలు క్షమాపణలు కోరుతూ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు. ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. మీ భాష కన్నడ కూడా తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర రాజకీయ ప్రతిచర్యలకు, ప్రజల ఆగ్రహానికి దారితీశాయి. కమల్ హాసన్ ఇలా మాట్లాడటం కర్ణాటకలోని చాలా మందికి నచ్చలేదు. కన్నడ రక్షణ వేదిక వంటి సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలను వెంటనే ఖండించాయి. కమల్ మాట్లాడిన ఈ మాటలు కన్నడ భాష మరియు సంస్కృతిని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంపై కర్ణాటక భాజపా అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప స్పందించారు. ఎవరి భాషను వారు ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా కళాకారులు ప్రతి భాషను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన నటుడు ఇలా మాట్లాడటం వారి కృతజ్ఞత లేని వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని తెలిపారు. కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా హిందీ మతాన్ని నిరంతరం అవమానిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ కెనడాను అవమానించాడు. కమల్ హాసన్ వెంటనే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విజయేంద్ర యడ్యూరప్ప డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం పట్ల కమల్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేది ఆసక్తి నెలకొంది. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది. నువ్వా నేనా? కమల్ హాసన్. Madam, I am your only Adam. స్టార్ హీరో కమల్ హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. నటనలో ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగి ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న సౌత్ సినీ ఇండస్ట్రీ నట దిగ్గజం. అయితే రీసెంట్ గా కమల్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను నా కుటుంబంలో అందరూ తమిళులే. కన్నడ భాష కూడా తమిళం నుండే పుట్టిందని అన్నారు. ఈ తమిళ కన్నడ వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. కన్నడ అనుకూల సంఘాలు క్షమాపణలు కోరుతూ కర్ణాటకలో తగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు. ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడకు వచ్చారు. మీ భాష కన్నడ కూడా తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర రాజకీయ ప్రతిచర్యలకు, ప్రజల ఆగ్రహానికి దారితీశాయి. కమల్ హాసన్ ఇలా మాట్లాడటం కర్ణాటకలోని చాలా మందికి నచ్చలేదు. కన్నడ రక్షణ వేదిక వంటి సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలను వెంటనే ఖండించాయి. కమల్ మాట్లాడిన ఈ మాటలు కన్నడ భాష మరియు సంస్కృతిని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంపై కర్ణాటక భాజపా అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప స్పందించారు. ఎవరి భాషను వారు ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా కళాకారులు ప్రతి భాషను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన నటుడు ఇలా మాట్లాడటం వారి కృతజ్ఞత లేని వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని తెలిపారు. కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా హిందీ మతాన్ని నిరంతరం అవమానిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ కెనడాను అవమానించాడు. కమల్ హాసన్ వెంటనే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విజయేంద్ర యడ్యూరప్ప డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం పట్ల కమల్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేది ఆసక్తి నెలకొంది. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది. కమల్ హాసన్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. నటనలో ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగి ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న సౌత్ సినీ ఇండస్ట్రీ నట దిగ్గజం. అయితే రీసెంట్ గా కమల్ నటించిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను నా కుటుంబంలో అందరూ తమిళులే. కన్నడ భాష కూడా తమిళం నుండే పుట్టిందని అన్నారు. ఈ తమిళ కన్నడ వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. కన్నడ అనుకూల సంఘాలు క్షమాపణలు కోరుతూ కర్ణాటకలో తగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు. ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడకు వచ్చారు. మీ భాష కన్నడ కూడా తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర రాజకీయ ప్రతిచర్యలకు, ప్రజల ఆగ్రహానికి దారితీశాయి. కమల్ హాసన్ ఇలా మాట్లాడటం కర్ణాటకలోని చాలా మందికి నచ్చలేదు. కన్నడ రక్షణ వేదిక వంటి సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలను వెంటనే ఖండించాయి. కమల్ మాట్లాడిన ఈ మాటలు కన్నడ భాష మరియు సంస్కృతిని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంపై కర్ణాటక భాజపా అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప స్పందించారు. ఎవరి భాషను వారు ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా కళాకారులు ప్రతి భాషను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన నటుడు ఇలా మాట్లాడటం వారి కృతజ్ఞత లేని వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని తెలిపారు. కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా హిందీ మతాన్ని నిరంతరం అవమానిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ కెనడాను అవమానించాడు. కమల్ హాసన్ వెంటనే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విజయేంద్ర యడ్యూరప్ప డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం పట్ల కమల్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేది ఆసక్తి నెలకొంది. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది.